హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'జందెం బరువు'. ఒక ఊళ్ళో అతిపేద బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతనికి ఏ విద్యలు రావు. అయితే ధనం పుష్కలంగా సంపాదించాలన్న అభిలాష మటుకు బాగా ఉండేది. ఒకనాడు ఆ బ్రాహ్మడు మరొక గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ముసలి బ్రాహ్మడు కనిపించాడు. ఆయన ఆ అరుగు మీద కూర్చుని యజ్ఞోపవీతాలు తూచి అమ్ముతున్నాడు. ఆయన త్రాసు పట్టుకుని ఒక పక్క పళ్ళెంలో జందెం వేసి రెండో పళ్ళెంలో కొనేవాళ్లను డబ్బులు వేయమంటాడు. కొందరు రాగి డబ్బులు వేస్తారు, కొందరు వెండివి కూడా వేస్తారు. కానీ వాళ్ళు వేసే డబ్బుల బరువుకు యజ్ఞోపవీతం బరువుకు ఏమీ సంబంధం ఉండేది కాదు. ఇది చూసి పేద బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపడి బ్రాహ్మడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను చాలా బీదవాణ్ణి, నాకొక జందెం దానం చేస్తారా అని అడిగాడు. అలాగే అని ముసలి బ్రాహ్మడు పేద బ్రాహ్మడికి ఒక జందెం ఇచ్చాడు. తర్వాత ఆ పేద బ్రాహ్మడు ఆ దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నా వద్ద ఒక అపూర్వమైన జందెం ఉన్నది. దాన్ని తమరు తీసుకుని దాని ఎత్తు బంగారం ఇప్పించండి అన్నాడు. రాజు సరేనన్నాడు. మంత్రి ఒక త్రాసు తెప్పించి దానిలో ఒక పక్క పేద బ్రాహ్మడి జందెం వేసి రెండో పక్క కొంచెం బంగారం పెట్టాడు. జందెమే బరువుగా ఉన్నది. మంత్రి మరికొంచెం బంగారం వేశాడు. ఇంకా జందెమే బరువుగా ఉన్నది. మంత్రి కొంచెం కొంచెంగా బంగారం పెంచుతూ వచ్చాడు. కానీ ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉన్నది. రాజు, మంత్రి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మంత్రికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన పేద బ్రాహ్మడితో, బ్రాహ్మడా, జందెం తూకం తర్వాత చూద్దాం. నీ భోజనానికి వేళ కాబోతున్నది. ఈరోజు నువ్వు రాజభోజనం చేద్దుగాని, నీకోసం వంట చేయిస్తాను అని మనిషిని పంపి బియ్యం తెప్పించి బ్రాహ్మడు చూస్తూ ఉండగా జందెం బరువుకు సమంగా బియ్యం తూయించాడు. పావుసేరు బియ్యానికి జందెం సమంగా తూగింది. ఆ బియ్యాన్ని వండించి బ్రాహ్మడికి భోజనం పెట్టిస్తే బ్రాహ్మడి కడుపు సమంగా నిండింది. అప్పుడు మంత్రి రాజుతో రహస్యంగా, నేను అనుమానించినంత అయింది. ఈ బ్రాహ్మడు తెచ్చిన జందెంలో ఒక మహిమ ఉన్నది. దాని బరువు బ్రాహ్మడి సంతృప్తి పైన ఆధారపడి ఉన్నది. అతను తినగలిగినది పావుసేరు బియ్యం. అందుచేత జందెం సరిగా పావుసేరు బియ్యానికి సమంగా తూగింది. అదే బంగారం అయితే ఈ బ్రాహ్మడు ఎంతకీ తృప్తి చెందడు. ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉంటుంది అన్నాడు. అయితే మరి మనం ఏం చేద్దాం? జందెం ఎత్తు బంగారం ఇస్తామన్నాం కదా అన్నాడు రాజు. అది నాకు వదలండి అన్నాడు మంత్రి. బ్రాహ్మడు భుక్తాయాసం తీర్చుకుని మంత్రితో, నాకు జందెం ఎత్తు బంగారం ఇచ్చి పంపేయండి అన్నాడు. నీకు బంగారం ఇప్పిస్తాను, కానీ దాన్ని నువ్వు మోసుకుపోలేకపోతే ఆ బంగారం నీకు దక్కదు. ఒకవేళ మోసుకుపోయినా దాన్ని నువ్వు దొంగల బారి నుండి కాపాడుకోలేవు. నీ జందెం బరువు పావుసేరు బియ్యం ఎత్తన్నది చూశావు గదా. రోజు దివాణంలో భోజనం చేసి పోతావా, లేక బంగారం పట్టుకుపోతావా అన్నాడు మంత్రి. తన జందెం పావుసేరు బంగారం బరువు ఉంటుంది కాబోలుననుకుని బ్రాహ్మడు, నాకు రోజు భోజనమే పెట్టించండి అన్నాడు. రాజు సరేనన్నాడు. ఈ విధంగా రాజు సమస్య, బ్రాహ్మడి సమస్య రెండూ తీరినాయి. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. కోమటి యుక్తి అనే కథ విందాం. ఒక ఊళ్ళో రంగయ్య అనే సన్నకారు రైతు ఉండేవాడు. ఒక ఏడు అతని పొలంలో వరి పైరు బాగా పండింది. రోజూ రంగయ్య పొలంలో పడుకుని కాపలా కాస్తున్నాడు. ఒకనాటి రాత్రి నలుగురు దొంగలు రంగయ్య పొలం మీద పడ్డారు.
ఇద్దరు దొంగలు గబగబా కంకులు కోసి బస్తాల్లో వేసుకుంటుంటే మిగిలిన ఇద్దరు చేతికర్రలు పట్టుకుని రంగయ్య తల వద్ద కాళ్ల వద్ద నిలబడ్డారు. రంగయ్య అంతా గమనించాడు, కానీ ఏమీ చెయ్యలేకపోయాడు. గలాటా చేసి కేక వేస్తే తన ప్రాణానికే ప్రమాదం. అందుకని అతను కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాడు. వచ్చిన పని పూర్తి కాగానే దొంగలు వరికంకుల బస్తాలు నెత్తిన పెట్టుకుని పారిపోయారు. తెల్లవారి లేచి రంగయ్య చూసుకుంటే సగం పొలం నాశనమైపోయి ఉన్నది. ఈ సంగతి ఊరంతా పొక్కింది. రంగయ్యను గురించి అందరూ జాలిపడి ఈ దొంగలు పాపం బీదవాడి చేలోనే పడాలా అనుకున్నారు. కానీ దొంగలకు పొలం గలవాడు బీదవాడో షావుకారో ఏం తెలుస్తుంది? ఊళ్ళోని పెద్దలందరూ చేరి దొంగలను రాకుండా చెయ్యడం గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు రంగయ్య పొలం దోచిన వాళ్ళు రేపు మరొకరి పొలం దోస్తారు. దొంగలు రాకుండా ఏం చెయ్యాలన్న సమస్య వచ్చింది. ఆ ఊరి కోమటి పేదవాడైనా చాలా తెలివిగలవాడు. ఆ కోమటి ఊరి పెద్దలతో, మీరు నిర్భయంగా ఉండండి. నాకు 4 రోజులు వ్యవధి ఇచ్చారంటే నేను దొంగలను మీ ముందు ఉంచుతాను అన్నాడు. ఆపాటి పుణ్యం కట్టుకోవయ్యా, నువ్వు దొంగలను పట్టావంటే మేమంతా చందాలు వేసుకుని నీ చేత అంగడి పెట్టిస్తాం అన్నారు ఊళ్ళో వాళ్ళు. తాను ఏం చెయ్యబోతున్నాడో శెట్టి ముందుగా ఎవరికీ చెప్పలేదు. రంగయ్య చేను దోచిన దొంగలు గూడెం చేరుకున్నారు. దాదాపు 2 బస్తాల ధాన్యం వాళ్లకు దొరికింది. ఈ సంగతి వివరంగా గూడెంలో ఉండే దొంగలందరికీ తెలిసిపోయింది. మరి 5గురు దొంగలు మర్నాడు రాత్రి అదే గ్రామానికి బయలుదేరారు. కొడవలి ఒకటి చేతబట్టి ఖాళీ సంచులు 2 తీసుకుని కోమటి ఈ దొంగల కోసమే ఎదురు చూస్తూ ఒక చేను దగ్గర నిలబడి ఉన్నాడు. దొంగలను అంత దూరాన చూడగానే అతను పొలం కోస్తున్నట్టు నటించసాగాడు. అతన్ని చూడగానే దొంగలకు అమితానందమైంది. తమకు తోడుగా మరొక దొంగ దొరికాడు గదా అనుకున్నారు. వాళ్ళు శెట్టిని సమీపించి, ఏ ఊరు నీది అని అడిగారు. మాది ఫలానా ఊరు. మిమ్మల్ని ఏనాడు చూసినట్టు లేదే, మీదే ఊరు అని శెట్టి వాళ్లను అడిగాడు. వాళ్ళు తమ గూడెం పేరు చెప్పారు. త్వరగా పని కానియండి, మనం దొరికిపోగలం అన్నాడు శెట్టి వాళ్లతో. దొంగలు వేగంగా కంకులు కోసి సంచులు నింపుకోసాగారు. వాళ్ళు శెట్టితో, ఏమన్నా ఈ పొలానికి కాపలా కూడా లేదేం, ఎంత అశ్రద్ధ అన్నారు. ఈ పొలం గల ఆసామి గొప్ప ధనవంతుడు. వాడికి పిల్లా జల్లా లేరు. ఇంటి నిండా బంగారం మూలుగుతున్నది. పెళ్ళాన్ని ఒంటరిగా విడిచి పొలం కాపలాకు రాడు. నాకు శక్తి చాలదు గాని వాడి ఇంట్లో బంగారం అంతా ఏనాడో కాజేసేవాణ్ణి అన్నాడు శెట్టి దొంగలతో. అదేమిటన్నా, నువ్వు సరేనను. నువ్వు రమ్మన్న రోజున మా గూడెంలో ఉన్న వాళ్ళమంతా కదిలి వచ్చేస్తాం అన్నారు దొంగలు. శెట్టి వాళ్లకు ఫలానా రోజు రమ్మని చెప్పాడు. దొంగలు సంతోషించి వెళ్ళిపోయారు. శెట్టి చెప్పిన ప్రకారం దొంగలందరూ అతన్ని ఒకరోజు రాత్రి ఒకచోట కలుసుకున్నారు. శెట్టి వాళ్లను తన వెంట ఒక ఇంటికి పిలుచుకు వెళ్ళి ముందుగా ఆ ఇంటివాడితో వేసుకున్న పథకం ప్రకారం ఇంటి తలుపు తట్టాడు. ఇంటివాడు వచ్చి తలుపు తెరవగానే దొంగలు అతని నోట గుడ్డలు కుక్కి ఒకచోట కట్టిపడేశారు. ఇంతలోనే ఒక ఆవిడ లోపల నుంచి వచ్చింది. జాగ్రత్త, పొడి చేస్తాం అని శెట్టి ఆమెను బెదిరించి దొంగలతో, పదండ్రా లోపలికి, అంతా దోచుకురండి అన్నాడు. దొంగలందరూ లోపలికి వెళ్ళగానే శెట్టి బయటి తలుపు మూసి తాళం పెట్టేశాడు. తర్వాత శెట్టి ఊళ్ళో జనాన్నందరినీ పిలుచుకొచ్చాడు. గ్రామస్తులు దొంగలందరినీ పట్టుకుని కట్టేసి తెల్లవారుతూనే దొంగలను కొత్వాలుకు అప్పజెప్పి
శెట్టి చేత అంగడి తెరిపించారు. ఇదండి కోమటి యుక్తి అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.